అందరికీ నమస్కారం అండి. ఇప్పటివరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే హ్మ్, ఈ పెసరలో కానీ, మినుములో కానీ, వరిలో కానీ, కందిలో కానీ ఏ తెగుళ్ళు వచ్చినా కానీ వాటికి ఏ టయానికి ఏ మందులు కొట్టుకోవాలి, ఏ మందులు బాగా పనిచేస్తాయి, ఎంత డోసు కొట్టుకోవాలనేది క్లియర్ కట్గా రైతు సోదరులందరికీ చెప్తాను. ఇప్పుడు మీరు చూస్తున్న ఇది ఇది వచ్చేసరికి పెసర కరెక్ట్గా మనం వేసి 20 రోజులైంది. యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లోకి వచ్చిందే రైతు సోదరుల కోసం. ఎందుకంటే వాళ్ళకి చాలా విషయాలు కొంతమంది రైతులకి తెలియకపోవడం వల్ల ఏ మందు కొట్టుకోవాలో తెలియకపోవడం వల్ల తెగుళ్ళు అనేది విపరీతంగా పెరిగిపోయి రైతులు నష్టపోతున్నారు. వాళ్ళందరి కోసం నేను ఈ ఛానల్ పెట్టి ఆ రైతు సోదరులందరికీ ఏ టైంలో ఏ మందులు కొట్టుకోవాలి చెప్పడానికి నేను ఛానల్ అనేది ఓపెన్ చేశాను. మన ఛానల్ని అయితే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నలుగురికి షేర్ చేయండి. మన వల్ల నలుగురు తెలిసినా కానీ వాళ్ళు ప్రయోజనం పొందుతారు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి ఈ ఫీల్డ్ వచ్చేసరికి పెసర 20 రోజులైంది మనం వేసి. దీనికి ఈ గత 3 రోజులైంది నేను ఈ మందు కొట్టి. ఏం మందు కొట్టానో క్లియర్ కట్గా చెప్తాను. ఇది వచ్చేసరికి M45 ఇండోఫిల్ అనేది మ్యాంకోజెబ్ 75% డబ్ల్యూపీ M45 అనమాట. ఇండోఫిల్ వాళ్ళది కంపెనీ. ఓకేనా, ఇది వచ్చేసరికి 2 ఎకరాలకు వచ్చేసరికి 1 kg కొట్టుకోవాలి. అంటే 1 ఎకరానికి వచ్చేసరికి దగ్గర 20 లీటర్ల పంప్ అనేది 6 ట్యాంకులు కొట్టుకోవాలి. 12 ట్యాంకులకి 12 × 20 లీటర్లు అంటే 240 లీటర్లకి వాటర్కి 1 kg M45 కొట్టుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇది ఫంగిసైడ్, ఎటువంటి తెగుళ్ళు అనేది రాకుండా ఆపుతుంది. ఎటువంటి అంటే ఫంగిసైడ్ అంటే ఆకు ముడత అంటే తెగుళ్ళు అనమాట. ఫంగిసైడ్స్ అంటే తెగులు రాకుండా ఆపడానికి ఇది బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది 319 అనమాట. యాక్చువల్గా ఇదనేది మొక్క కొంచెం గ్రోత్ రావడానికి ఉపయోగపడుతుంది. 319 మీకు అందరికీ తెలిసిన మెడిసినే, దీని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకోటి వచ్చేసరికి బైఫిత్రిన్ 25% ఉంటుంది. యూపీలో వాళ్ళది ఉంది. బైఫిత్రిన్ ప్లస్ ఎస్టమైడ్ ఫ్రైడ్ అనేది 25% ఉంటుంది. ఆ 2 కాంబినేషన్లో ఉంటుంది రైతు సోదరులారా. అది వచ్చేసరికి యాక్చువల్గా అది నా దగ్గర ఆ ప్యాకెట్ అనేది ఎక్కడో మిస్ అయింది, లేకపోతే అది కూడా చూపించేవాడిని. సో బైఫిత్రిన్ 25% ప్లస్ ఫ్రైడ్ ఎస్టిమేట్ ఫ్రైడ్ 25%, ఆ 2 కాంబినేషన్ యూపీలో వాళ్ళది ఉంటుంది. అది కలిపి కొట్టుకోండి. అది వచ్చేసరికి 250 గ్రాములు అనమాట. 250 గ్రాములు వచ్చేసరికి 12 గన్నులు. అంటే 240 లీటర్లు వచ్చేసరికి 250 గ్రాములు కలిపి కొట్టుకోండి. అప్పుడు మీ పైరు అనేది ఈ బైఫిత్రిన్ అనేది పురికి బాగా పనిచేస్తుంది. సన్న పురికి ఏది ఇనిషియల్ స్టేజ్లో ఈ 20 రోజుల పంటకి నేను చెప్పేది. బైఫిత్రిన్ అనేది పురుక్కు బాగా పనిచేస్తుంది. ఈ ఎస్టిమైడ్ ఫ్రైడ్ అనేది వచ్చేసరికి యాక్చువల్గా ఆ ఫ్రైడ్ పేనుబంక రాకుండా తెల్లదోమకి పచ్చదోమకి ఏదైనా ముడత రాకుండా బాగా పనిచేస్తుంది. అప్పుడు తెగులు ఈ ఇండోఫిల్ వాళ్ళది M45 కొట్టడం వల్ల తెగులు పోతుంది. తర్వాత బైఫిత్రిన్ కొట్టడం వల్ల పురుగు పోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రైడ్ కూడా ఎస్టిమేట్ ఫ్రైడ్ కొట్టడం వల్ల పేనుబంక, తెల్లదోమ, పచ్చదోమ ఈ 3 పోతున్నాయి. ఈ 319 కొట్టడం వల్ల ఏంటంటే మొక్క కొంచెం కొమ్మ సాగి గ్రోత్ వస్తుందన్నమాట. అప్పుడు పొలం అనేది హెల్తీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ రైతు సోదరులారా. ఈ 3 ఒక బకెట్లో కలిపి పెట్టుకొని ఒకే బకెట్లో కలుస్తాయి. ఈ 3 ఇరిగిపోవు. యాక్చువల్గా 3 ఒక బకెట్లో కలిపి పెట్టుకొని ఒక్కొక్క 20 లీటర్ల గన్నుకి ఒక్కొక్క డబ్బా పోసుకొని స్ప్రే చేసుకోండి. అది మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో స్ప్రే చేసుకోండి. దయచేసి 12 గంటలప్పుడు, 1 గంటప్పుడు అయితే స్ప్రే చేసుకోవద్దు. ఎందుకంటే మీరు కొట్టిన మందు ఎండకి ఎవాపరేట్ అయిపోద్ది, సరిగ్గా పనిచేయదు. ఓకే, థ్యాంక్ యూ రైతు సోదరులారా.